జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అపరో ఆటోకేకే. అలాగే ఇప్పుడే వెళ్తాను. వద్దు వద్దురా. అమ్మా డాక్టర్ని కలుద్దాం అమ్మా. చచ్చిపోనురా గణపతి, చచ్చిపోనురా. జనం అవమానిస్తూ ఉంటే మీ నాన్న తట్టుకోలేకపోయారు, కానీ నా బిడ్డలే నన్ను అవమానిస్తూ ఉంటే తట్టుకోగలుగుతాన్రా. తట్టుకుంటాను. అంతేకాదురా, దేవత లాంటి ఆ అమ్మాయి కొనిచ్చిన మందులు వేసుకున్నానుగా, బతుకుతాను. ఇందు ఈ కంచెం తీసేయ్. బామర్దే, నువ్వు వెళ్ళి చేయగడుకో, వెళ్ళు. అమ్మా సోఫాలో కూర్చుందు పద. లేమ్మా. గణపతి, నేను చేసింది తప్పంటావరా? తల్లెప్పుడు తప్పు చేయదమ్మా. అప్పైతే చేశాను కదా. అక్క, నువ్వు రూపాయి బాకీ చేయలేదు. బావ గౌరవాన్ని కాపాడాలని కాళ్ళు పొట్లొచ్చిన మిషన్ తొక్కుతున్నావు. నీ గుండెపోటు దాకా తెచ్చుకున్నావు. గణపతి, నాకేదన్నా అయితే నీకేం కాదమ్మా, నీకేం కాదు. చెప్తున్నాను గణపతి. మీ నాన్నకు మాట రాకుండా చూసుకుంటావు కదా. నీలాంటి వాడు ఒక్కడున్నా చాలు. నేను తినిపిస్తాను బాబు. ఆవిడ నీకు తెలుసా అత్త? అలా చూస్తున్నా. హారిక సీమంతం రోజు ఈమె మీదని నోరు పారేసుకున్నారు. పాపం కదా. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తానుండు. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తనే చేయగలుగుతుంది.
బావున్నావా అమ్మా? బాగున్నానంటీ. దేవుడి దగ్గర కొట్టాల్సిన కొబ్బరికాయ అతన్ని దాహం తీర్చడానికి ఇక్కడ కొట్టావా అమ్మా? చేతుల్లేని ఈ అన్నకి మీ చేత్తో ప్రసాదం తినిపించడం చూశాను. అమ్మవారు కూర్చున్న చోటే కొబ్బరికాయ కొట్టాననుకున్నానంటీ. అమ్మమ్మ, మిమ్మల్ని మా అత్త దేవతను చేసేసింది. మా అన్నయ్య కూతురు లక్ష్మి. లక్కీ అంటారు. నేను కాదమ్మా దేవత, మీ అత్త. పారేసుకున్న మందుల చీటీని తీసుకెళ్లి తను మందులిప్పించింది. ఓ, మీ ఇంటికి చేరాయా ఆంటీ? నా కొడుకు వెళ్తే ఇచ్చారు. నిన్న ఆ మాత్రలే నా ప్రాణాన్ని కాపాడాయి కూడా. ఎంతైందో చెప్పమ్మా. అయ్యో వద్దాంటీ. ఆంటీ వద్దాంటీ, దాందే ఉంది. లేదమ్మా, ఇప్పటికే చాలా మందికి రుణపడిపోయున్నా. బాకీ పెట్టుకోదలుచుకోలేదు. నా దగ్గర 300 ఉన్నాయి. అయ్యో వద్దంటున్నానా ఆంటీ? మీరేమో. ఏవనుకోకు. నీ ఫోన్ నంబర్ ఇచ్చావంటే దానికి మొత్తం అమౌంట్ పంపిస్తాడు నా కొడుకు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారంట అత్త. పెన్ను పేపర్ ఏది లేదే. ఉండమ్మా, ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. ఆగండి ఆంటీ, మీకు ఆ శ్రమొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.